ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సర్వే సంస్థలన్నీ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చాయి. నర్సరావుపేటలోని పట్టణ పరిధిలోని 29వ వార్డు రాజాగారి కోట వద్ద తిరుమల ప్యాలెస్ అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల గురించి మాట్లాడారు. 100% అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి మీ శాసనసభ్యులతో కలిసి నా వంతు కూడా ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడ నేను కూడా శాసనసభ్యుడిగా పనిచేశాను 2 సార్లు. 5 సంవత్సరాలు దాదాపు ఇన్ఛార్జిగా ఓడిపోయిన శాసనసభ్యుడు అంటే 15 సంవత్సరాలు పనిచేశాను. నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరిని మనం ఇబ్బంది పెట్టుకోకుండా వెళ్ళాలి అనేది నేను గ్రౌండ్ లో పనిచేసిన నేనేం డైరెక్ట్ గా వచ్చి ఎంపీగా దిగి నాకేమి గ్రౌండ్ రియాలిటీ తెలియలేకుండా కాదన్నా అన్నీ తెలిసిన వ్యక్తిని. కాబట్టి ఎలా మసలుకోవాలో తెలుసు, ఎలా కలిసి పనిచేయాలో కూడా తెలుసు. మీ అందరూ కూడా 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు. ఎందుకంటే నర్సరావుపేట హెడ్ క్వార్టర్ లో ఉన్నారు అంటే చుట్టుపక్కల 7 నియోజకవర్గాల నుంచి పల్నాడులో నుంచి వ్యాపార నిమిత్తము, అవసరాల నిమిత్తము మీ షాప్స్ దగ్గరకో, మీ బిజినెస్ దగ్గరకో ఎక్కువ మందితో తెలియకుండానే ఎక్కువ మంది ప్రజానికంతో అటాచ్మెంట్ ఉన్నది మీ కమ్యూనిటీనే. చాలా మందికి అది తెలియకపోవచ్చు, కానీ ఇంకా సైడ్ డ్రైన్స్ కొంచెం ఉన్నాయి. అవి రోడ్డు కూడా ఈసారి వేయడం ఖచ్చితంగా. అట్లానే టాయిలెట్స్ కూడా కొంచెం నిర్మాణం చేయాలి. ఈ 2 పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ అపార్ట్మెంట్ కి ఒక చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర నేను మాట్లాడను కానీ బట్ అది అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు ఎలా ఉన్నారు, ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎవరు ఎలా పరిపాలన చేశారు అధికారంలో ఉండగా అని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా. నాకు ఈ అపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ అందరూ కూడా డోర్ టు డోర్ తెలుసు. నాకు ప్రచారానికి కూడా 2-3 సార్లు వచ్చాను. సో కాబట్టి అందరూ కూడా ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, మీ వ్యాపారాలకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు చేస్తూ, వ్యాపారాల్లో కాదు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా వాటి మీద ఎప్పుడు కూడా మనం పోరాటం చేస్తున్నాం, ఆ పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఒకటే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదు అని ఒక ప్రచారం జరుగుతాం. యాక్చువల్గా ఇది ప్రచారం మాత్రమే. మీ అందరూ మేధావులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయిలో 70% కుటుంబాలకి డబ్బులు కానీ పథకాలు కానీ మంచి పనులు చేశారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన ఓటు వేయడానికి సిద్ధమన్నారు. ఈరోజు నేను చెప్పిన మాటగా ఈరోజు మార్నింగే నాకు ఆరా మస్తాన్ గారు ప్రముఖ సర్వే చేస్తూ ఉంటారు, ఆయన కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆయన తెలంగాణలో మన ఎన్నికలు జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు. నేను కూడా అప్పుడు ఫోన్లో మాట్లాడాను. కేసీఆర్ ఓడిపోతున్నాడు సార్ అంటే, అదేంటయా మేము అందరం కేసీఆర్ గెలుస్తున్నాడు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు హైదరాబాద్, అన్ని చోట్ల ఆయన మాట వినపడుతుంది కదా, కేసీఆర్ ఓడిపోవటమే కదా. ఒకే ఒక కారణం సార్, కుటుంబ పరిపాలన జరుగుతుంది, ఆ కుటుంబం మాట్లాడే విధానం ప్రజలకు నచ్చలేదు, అదే కారణంతో ఆయన ఓడిపోతున్నాడని చెప్పారు. ఆరా మస్తాన్ గారు గతంలో 2-3 సార్లు కర్ణాటక ఎన్నికలు కానీ అంతకుముందు ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలప్పుడు కూడా బ్రహ్మాండంగా చెప్పాడు. సో అందుకని నేను ఆయన మాటను విశ్వసిస్తాను.